హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏఎంఎఫ్. ఈరోజు మనము మా అమ్మ మా చిన్నప్పటి నుంచి చేసే పచ్చి పులుసు ఎలా చేయాలో తెలుసుకుందామండి. ఇది రాయలసీమ స్పెషల్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో వేడివేడి అన్నంలో వేసుకున్నామంటే రుచి అదిరిపోద్ది. ఒకసారి మీరు చూసేయండి. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మనం ఇక్కడ నిమ్మకాయ సైజ్ చింతపండు, అలాగే 2 బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. 12 పచ్చిమిర్చి తీసుకున్నానండి. మేము బాగా స్పైసీగా తింటాం కాబట్టి 12 తీసుకున్నాము. మీరు ఒక 8 తీసుకుంటే సరిపోతుంది. మనము హాఫ్ అన్ అవర్ ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా. ఇప్పుడు చూసారంటే చక్కగా ఇక్కడ నానింది, ఇలా రెడీ అయి ఉంటుంది. ఇప్పుడు మనము ఆనియన్స్ని సన్నని ముక్కలుగా తరుక్కోవాలండి. అలాగే పచ్చిమిర్చిని కూడా ఎంత సన్నని ముక్కలు తరుక్కుంటే అంత బాగా పచ్చి పులుసులో ఇవన్నీ కలిసిపోయి చాలా టేస్టీగా ఉంటుంది. వీలైనంత సన్న ముక్కలుగా తరుక్కోండి. ఇప్పుడు మనము నానబెట్టుకున్న చింతపండుని అంతా ఒకసారి చక్కగా మళ్ళీ మ్యాష్ చేసుకొని వడగట్టుకొని ఆ రసాన్ని వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు జ్యూస్ను అంతా మనము వడగట్టుకున్నామంటే పిప్పి అంతా పక్కకు వచ్చేస్తుంది. ఇక్కడ 1 లీటర్ వాటర్ సరిపోతుందండి మనం వాడిన చింతపండుకి. ఇలా చింతపండు జ్యూస్ తీసుకున్నాం కదా, దాంట్లో ఒక 2 టీ స్పూన్లు ఉప్పు యాడ్ చేస్తున్నాను. నేను రాళ్ళ ఉప్పు యూజ్ చేశాను, మీరు సాల్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనము సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చిని అలాగే ఆనియన్స్ని కూడా యాడ్ చేసి చేత్తో చక్కగా కలుపుకోవాలి. మనము ఈ చింతపండు పులుసులో వేసిన పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ని కొద్దిగా స్క్వీజ్ చేస్తూ కలుపుకోవాలండి. అప్పుడే ఆ టేస్ట్ అంతా పులుసు లేకపోయి చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చి పులుసుకు చేత్తోనే కలపాలి. చెయ్యి అయితే కొద్దిగా మంట పుడుతుంది, కానీ ఈ టేస్ట్ ముందు అదేం పెద్ద బాధ అనిపించదు. కాబట్టి ఇలా చేత్తో చక్కగా కలిపేసుకోండి. ఇంతేనండి, పచ్చి పులుసు చేయడము చాలా ఈజీ. మనము ఇలా చక్కగా కలిపామంటే అంతా మనకు ఈవెన్గా వచ్చేస్తుంది. వేడివేడి అన్నంలో తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది, ముఖ్యంగా చలికాలంలో. ఇక్కడ టోటల్గా నేను 1 లీటర్ వాటర్ తీసుకున్నానండి. అంతా ఒకసారి కలుపుకొని ఉప్పు చెక్ చేసుకొని మీకు ఇంకొద్దిగా అవసరమైతే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను చెప్పిన కొలతలతో చేశారంటే మీకు పర్ఫెక్ట్గా పచ్చి పులుసు రెడీ అయిపోతుంది. బిగినర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ బాగా చేసుకోవచ్చు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.